అది జరిగిన కొన్ని రోజులకి స్కూల్ అవర్స్ దాటిన తర్వాత మెడకి తాడు బిగించబడి క్లాస్ రూమ్లో వేలాడుతూ సుచిత్ర శవం దొరికింది. విచారణకు వచ్చిన పోలీసులు క్లాస్ రూమ్ అంతా క్లూస్ కోసం వెతకగా ఆ డెడ్ బాక్స్లో ఒక నోట్ దొరికింది. అందులో క్లాస్లో అందరినీ విసిగించి ఇబ్బంది పెట్టినందుకు సారీ అని రాసింది. అది కేవలం తనకి తాను పశ్చాత్తాపంతో చేసుకున్న సూసైడ్ అని నమ్మిన వాళ్ళ తల్లిదండ్రులు ఫర్దర్గా పోస్ట్మార్టం చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఆమె అంత్యక్రియలు జరిగిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే సాగింది. ఒకరోజు సరిగ్గా స్కూల్ టైం అయ్యేసరికి ఆ క్లాస్ రూమ్లో మరో శవం అదే విధంగా చనిపోయి వేలాడుతూ దొరికింది. అది విమల బాడీ. మళ్ళీ ఆ డెత్ బాక్స్లో ఒక నోట్. అందులో క్లాస్లో అందరినీ విసిగించి ఇబ్బంది పెట్టినందుకు సారీ అని రాసి ఉంది. అది చూసిన అందరం షాక్ అయ్యాం.